హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైట్స్ టీవీ. ఆడవారు ఈ మధ్య ఎక్కువగా గైనిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్నారు. మెయిన్గా ఈ గైనిక్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం గల కారణాలేంటి, మరి ఆయుర్వేదంలో ఈ సమస్యకి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి 10 నిమిషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ మధ్యకాలంలో లేడీస్ ఎక్కువగా గైనిక్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉన్నారు. ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? మామూలుగా గైనిక్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలను చూసినట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రకరకాల హార్మోన్స్ ఉంటాయి. మానవ శరీరం మొత్తం హార్మోన్స్ నిలయం. థైరాయిడ్ హార్మోన్ ఉంది, అలాగే ఇన్సులిన్ హార్మోన్ ఉంది, మెలనిన్ హార్మోన్ ఉంది, అలాగే ఇలా రకరకాల హార్మోన్స్ అన్నీ ఉన్నాయి. ఇన్సులిన్ ఉంది, ఇలా ఇంకా చెప్తూ వెళ్తుంటే చాలా హార్మోన్, అలాగే ఎల్ఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్, టెస్టోస్టెరాన్ ఇలాంటి హార్మోన్స్ అన్నీ ఉన్నాయి. మామూలుగా ఎఫ్ఎస్హెచ్ కానీ టెస్టోస్టెరాన్ కానీ ఎస్సిజి కానీ ఇలాంటి హార్మోన్స్ అన్నీ దెబ్బతింటుంటాయి. ఎప్పుడైతే వాటి యొక్క బ్యాలెన్స్ పోతుందో అలాంటి టైంలో ఈ విధమైనటువంటి అవలక్షణాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల లేడీస్ కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒకప్పుడు చూసుకుంటే ఒక 50-60 వాళ్ళే ఎక్కువగా అమ్మ ఏజ్ వాళ్ళే ఎక్కువ గైనిక్ ప్రాబ్లమ్ తో గానీ థైరాయిడ్ గానీ పీసీఓడి సఫర్ అయ్యేవారు. బట్ ఈ మధ్య కాలంలో 10 దాటిన కూడా చిన్న పిల్లల థైరాయిడ్ చూస్తున్నాము, మెచ్యూర్ అయిన తర్వాత ఎక్కువగా పీసీఓడి చూస్తున్నాము. ఎక్కువగా అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది లేడీస్ లో ఎందుకు అవుతుంది? లేడీస్ లో ఎందుకు అవుతుంది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. అలా చెప్తూ వెళ్తే ఇంత పూర్వకాలంలో మనం బ్యాక్ వెళ్ళాలి. ఇప్పుడు వెనక్కి వెళ్ళినట్లయితే చిన్నపిల్లలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో 15 years వస్తే కానీ మెన్సరస్ టైం వచ్చేది కాదు. 15 years దాటితే క్రాస్ అయితే ఎంటర్ ద 15 years ఆర్ బై 15 years క్రాస్. కానీ ఈ మధ్య కాలంలో నౌ ప్రెసెంట్ డేస్ 10-11 బలవంతంగా 11 అంతే. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. అలా ఎందుకు అవుతుంది అనడానికి హార్మోన్స్ సరిపడే లెవెల్లో తయారవ్వట్లేదు. మెన్సెస్ టైం కనిపిస్తుంది, మెన్సెస్ స్టార్ట్ అవుతాయి, కానీ అన్ని రకాల హార్మోన్స్ సమపాలలో ప్రొడ్యూస్ అవ్వవు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం అక్కడ. తర్వాత అలా ఎందుకు జరుగుతుంది అంటే పుట్టినప్పటి నుంచి రకరకాల ఆహార పదార్థాలు వికటించేటటువంటి ఆహారం తీసుకుంటున్నాం, వాతావరణం సమతులంగా లేదు, అది కాదు. తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో హెవీ రేడియేషన్, హెవీ సన్ రైజ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒంటిపైన పడుతుంది. ఈ రేడియేషన్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. అన్ని రకాల హార్మోన్స్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. చిన్న పిల్లలు మొదలుకొని పుట్టిన రోజుల పిల్లోడికి కూడా ఫోన్ ఇస్తున్నారు. చిన్న పిల్లలు ఫోన్ అడగరు కదా, వాడికి ఊహ కూడా తెలియదు. చిన్న పాప శిశువు జస్ట్ రోజులే 3-4 days 5 days పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు. ఇవ్వడం మీన్స్ ఫోన్ ఆన్ చేసి ఏదో మ్యూజిక్ పెట్టేసి తల పక్కన పెట్టేసాడు. సో దానివల్ల పుట్టుకతోనే హార్మోన్స్ దెబ్బతింటున్నాయి. ఆల్రెడీ ఇప్పుడున్న మదర్స్ అందరికీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు వచ్చే కొత్తగా జన్మించేటటువంటి పిల్లలకు కూడా ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. రేడియేషన్ ఎక్కువగా చూపిస్తుంది. ప్రతి ఇంట్లో 4-5 తక్కువ ఫోన్స్ లేవు. ఫోన్స్ ఉంటున్నాయి, వాట్సాప్ మీద ట్యాబ్స్ ఉంటున్నాయి, ల్యాప్టాప్స్ ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ఇంట్లో మినిమం సగటున 4 నుంచి 5 ఫోన్స్ ఉంటున్నాయి. సో ఇల్లంతా రేడియేషన్ మయంగా మారిపోతుంది, ఇల్లు మొత్తం. అసలు వాస్తవంగా చెప్పాలి. అది కాకుండా ఇందాక మీరు థైరాయిడ్ అడిగారు, థైరాయిడ్ వస్తుంది అని చెప్పి. థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణం ఉప్పు. అది ఎంతమందికి తెలియదు. అందరూ అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడుతున్నారు, నాన్ అయోడైజ్డ్ ఉప్పు వాడట్లేదు, దొరకట్లేదు ఎక్కడ అసలు. ఇంకా నాన్ అయోడైజ్డ్ ఉప్పు, రాతి ఉప్పు అనగానే ఆ గళ్ళ ఉప్పు కూడా అయోడైజ్డే ఉంటుంది, అది కాదు. ఈ మధ్య కాలంలో రాక్ సాల్ట్ అనగానే అందరూ సైంధవ లవణం వాడుతున్నారు. సైంధవ లవణం కూడా వాడకూడదు, చాలా ప్రమాదం. అది మందులలో మాత్రమే కలుపుతాం అసలు వాస్తవానికి. అది తెలియకుండా చాలామంది రాక్ సాల్ట్ వాడేస్తున్నారు. అది వాడకూడదు అసలు, అది కూడా ప్రమాదానికి దారితీస్తుంది. మామూలు సాల్ట్ ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నాం. మొన్న గవర్నమెంట్ కూడా సాల్ట్ పైన ఎగ్జామినేషన్ జరిగింది. డోర్ టు డోర్ ఈ ఆరోగ్య కార్యకర్తలను పంపించి సాల్ట్ ఎగ్జామినేషన్ చేశారు. మా దగ్గరికి కూడా వచ్చారు అన్వాంటెడ్ ఆశా వర్కర్స్ ఎగ్జామినేషన్ చేపిస్తున్నారు. అంటే pH లెవెల్ ఆఫ్ సాల్ట్ అలా చూస్తారు. అయోడైజ్ సాల్ట్ వాడడానికి వీలు లేని పరిస్థితులు ఉంది. వాళ్ళు వచ్చి అడగగానే చెప్పాను, అయోడిన్ సాల్ట్ వాడద్దమ్మా అని చెప్పాను. అలానా సార్? అవును. ఈ మధ్య కాలంలో చూస్తే అయోడైజ్డ్ సాల్ట్ అనే ఉంటుంది,
కానీ అయోడిన్ లేదు అందులో. అలాంటి ఉప్పు వాడాలి. ఎలా తెలుస్తుంది అంటే ఉప్పు తీస్తే తడిగా ఉండాలి, నీరు రావాలి ఉప్పు నుండి, అది కరెక్ట్. తడిగా ఉండాలి, జార్లో వేసాక తడిగా నీరు రావాలి. మనకు అలాగా ఫ్లో రావట్లేదు అని మనం అనుకుంటాం, అలా కాదు. ఈ ఉప్పు అంతా అయోడైజ్డ్గా ఎప్పుడైతే మారిందో, అయోడిన్ ఎప్పటి నుంచి అయితే ఉప్పు వాడుతున్నామో అప్పటి నుండే థైరాయిడ్ వస్తుంది. దానికి కాను అధ్యయనాలు ఉన్నాయి, అధ్యయనాలు జరిగాయి. ఎప్పటి నుంచి వస్తుంది లెక్కలో ఉంది. కొంతకాలంగా థైరాయిడ్ వాడితేనే మంచిది, థైరాయిడ్ సాల్టే, అది అయోడైజ్డ్ సాల్టే వాడాలి అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే గాలి గుంటు వ్యాధి, గొంతు వ్యాధి వస్తుంది కాబట్టి అయోడిన్ ఉప్పు వాడాలి అని ఒక మాదిరిగా చెప్పడం జరిగింది పబ్లిక్ న్యూస్లో. అలా పాతుకుపోయి అందరూ అయోడిన్ ఉప్పు వాడుతున్నారు. అయోడిన్ ఉప్పు వాడడం వల్ల థైరాయిడ్ హార్మోన్ లోపిస్తుంది. అదే చెప్పేది, అదే సైంధవ లవణము, రాక్ సాల్ట్ అని అంటారు, అది వాడకూడదు అసలు. అదే చెప్తున్నాను. మామూలు ఉప్పు, కల్లుప్పు లేదా కల్లుప్పు అని చెప్పి దొరుకుతుంది. ఇందాక చెప్పినట్టు పేరు చెప్పడం కాదు, భావ్యం కాదు, పేరు ఉంది తెలుసు, మేము వాడుతుంటాం. వాళ్ళు వచ్చి అడిగారనమాట. ఆడితే అది చూస్తే ఇది వాడచ్చు సార్ అని చెప్పారనమాట. ఇది బాగుంది, pH కరెక్ట్ ఉంది అని చెప్పారు. అలా ఆ విధంగా మామూలు ఉప్పు దొరుకుతుంది. నీళ్లు రావాలి ఉప్పులో, మనం వాడుతుంటే తడిగా అవ్వాలి, ఆ ఉప్పు పనిచేస్తుంది. దాంతో థైరాయిడ్ రాకుండా కాపాడుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్గా ఉంటే మిగతా హార్మోన్స్ అన్ని లెవెల్ కరెక్ట్గా ఉంటాయి. థైరాయిడ్ గురించి ఎందుకు చెప్పుకున్నాం, ఈ థైరాయిడ్ ప్రొఫైల్ కాకపోయినప్పటికీ ఎందుకు చెప్తున్నాం అంటే, టోటల్ మన శరీరంలో ఉన్న అన్ని రకాల హార్మోన్స్ని థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది. ఈ వాజ్ ద మానిటర్. మామూలుగా ఎగ్జాంపుల్ చూస్తే బ్యాంకులన్నిటికీ రిజర్వ్ బ్యాంక్ ఎలా బాసో, ఇలాగే మన శరీరంలో ఉన్న అన్ని హార్మోన్స్ని థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది. సో దట్ థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉండాలన్నమాట, అది చూసుకోవాలి. ఇంకా మిగతా హార్మోన్స్ అన్నీ కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలపైన డిపెండ్ అయి ఉంటుంది. తీసుకునే ఆహార పదార్థాలు ఇక్కడ కూడా జంక్ ఫుడ్స్ కానీ, బయట తీసుకునే ఆహార పదార్థాలు ఏవి తినకూడదు. ఫ్రై ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైస్ అవన్నీ మానేసి పరిశుభ్రమైనటువంటి పళ్ళు, పాలు, పెరుగు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ దెబ్బతింటుంది. తర్వాత పిల్లలకి ఎవరికైనా ఈ రోజుల్లో తలకి నూనె పెట్టడం లేదు అసలే. తల నూనె అంత అవసరం వస్తుంది, తల నూనె అని అంటున్నారు అనొచ్చు. తల నూనె చాలా అవసరం. ఇంతకు పూర్వం శిశువు జన్మించినాక, బై బర్త్ శిశువు జన్మించినాక వెంటనే వితిన్ మినిట్స్ నుండి రాత్రి పాప పడుకునే వరకు 10 to 12 times తలకి నూనె పెట్టేవాళ్ళు. 10 to 12 times ఆమ్లం కూడా రాసేవాళ్ళు, చాలా మంచిది. అలాంటిది ఇప్పుడు నూనె పెట్టట్లేదు. బేబీ ఆయిల్ అని కూడా అతి తక్కువగా ఒక 1 month 1.5 months వరకు వాడుతున్నారు. బేబీ ఆయిల్స్ కూడా అంత ప్రశస్తమైనవి కాదు, డ్రై అవుతుంది వెంటనే, కెమికల్స్ కలుస్తాయి. సో దట్ అది కూడా ఎఫెక్టే. ప్రశస్తమైన నువ్వుల నూనె దొరుకుతుంది, తిల్ ఆయిల్, అది వాడచ్చు. అది వాడుతూ ఉంటే, నూనె గురించి ఎందుకు చెప్తున్నామంటే, నూనె వాడడం వల్ల ఈ హార్మోన్ బ్యాలెన్స్ దెబ్బతినదు. అందుకని ప్రతి మనిషి నూనె పెట్టుకోవాలి తప్పనిసరిగా. ఏ నూనె దొరకకపోతే నువ్వుల నూనె పెడితే చాలు. లేదా మా కౌశిక్ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి ఉంటుంది, మమ్మల్ని అడిగితే మేము ఇవ్వడానికి రెడీ ఉంటాము. చిన్న పుట్టిన పిల్లల నుంచి ఓల్డ్ ఏజెస్ వరకు వాడచ్చు. దానివల్ల హార్మోన్స్ దెబ్బతినకుండా ఉంటాయి. ఆహారం కూడా ఇందాక చెప్పినట్లు ఫాస్ట్ ఫుడ్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, ఆర్టిఫిషియల్ కొలెస్ట్రాల్స్ ఉన్నటువంటి అవి తినకూడదు. అలా చేస్తే కొలెస్ట్రాల్స్ శరీరంలో అన్వాంటెడ్ హార్మోన్స్ డెవలప్ కాకుండా ఉంటుంది. అన్వాంటెడ్ ఎక్కువ రిలేట్ అవుతాయి. అందుకోసం ఈ మానేస్తే అవి కొంతవరకు మనం సరిదిద్దుకోవచ్చు అనమాట. ఇదంతా హిస్టరీ ఎందుకు చెప్పామంటే అక్కడ అది కారణం అనమాట. హెవీ బ్లీడ్ అవ్వడం, లేదా మెన్సెస్ కన్నా ముందు నొప్పి రావడం. కొంతమంది స్త్రీలలో, మామూలుగా అమ్మాయిలలో ఏంటి అంటే, మెన్సెస్ వచ్చే కన్నా 1-2 days ముందు నుంచి హెవీ స్టమక్ పెయిన్, హెవీ బ్యాక్ పెయిన్ భరించలేనంత ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది, చనిపోతే బాగుండని అనుకున్న సందర్భాలు ఉంటాయి. ఒక రకమైన హిస్టీరియాకు లోనవుతారు. అంటే తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్స్, ఇవన్నీ కారణాలు ఉంటాయి వాళ్ళకి. బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంటాయి. ఎస్. కాబట్టి మరి ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలా వస్తే మరి ఏం చేయాలి? ఇలా వస్తాయి తప్పకుండా. మినిమం బిఫోర్ 1 day నుంచి, లేదా వచ్చిన సేమ్ డే నుంచి లాస్ట్ డే 5 days వరకు విపరీతంగా ఉంటాయన్నమాట. షుడ్ నాట్, ఏ పరిస్థితిలో టాలరేట్ చేయలేకపోతాం. కళ్ళు వెలుతురు కూడా చూడలేని పరిస్థితుల్లో ఉంటాం. కొంచెం వెలుతురు పడ్డా చిరాగ్గా ఉంటుంది పరిస్థితి.
అందుకని అలా అంత భరించలేనంత నొప్పి వస్తుంది. ఇలా నొప్పి ఇది వచ్చినప్పుడు ఇంట్లో మనం సింపుల్ చిన్న చిట్కాలు చూడవచ్చు. ఎప్పుడైతే కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అనుకున్నప్పుడు ధనియాలు ఉంటాయి ఇంట్లో, అందరూ ఎండు ధనియాలు అంటారు, కొత్తిమీర అంటారు. ఆ ధనియాలు మామూలు 1 స్పూన్ 2 స్పూన్స్ వేసేసి 1 గ్లాసు నీళ్లు వేసి పావు గంట సేపు మరిగించేసి కాస్త బెల్లం కానీ శర్కర కానీ వేసుకొని తాగినట్లయితే, వడగట్టి తాగితే కొంతవరకు కడుపు నొప్పి నుంచి రిలీఫ్ అవ్వచ్చు. బయటపడవచ్చు. అలా కాక మామూలుగా ఇంత పెయిన్ ఉంది ఇదంతా కనుక తగ్గించుకోవడానికి తప్పకుండా ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఆయుర్వేద డాక్టర్ మంచి మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక 3 సైకిల్స్ వరకు వాడినట్లయితే జీవిత పర్యంతం మళ్ళీ ఎప్పుడు ఇందాక చెప్పిన కడుపు నొప్పి కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి అసలు రాకుండా కాపాడే అవకాశం ఉంది. మెన్స్టోఫెన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. అవి సైకిల్ మొదటి రోజు నుంచి 6 days వరకు వాడిపిస్తుంటాం. ఎవ్రీ సైకిల్ 3 సైకిల్స్ వరకు వాడిపిస్తూ ఉన్నట్లయితే పూర్తిగా నొప్పి తగ్గిపోతుంది. జీవితకాలంలో మళ్ళీ నడుము నొప్పి కడుపు నొప్పి రాదు అసలు. అంత దివ్యంగా అద్భుతంగా పనిచేస్తుంది. ట్యాబ్లెట్స్ వాడకూడదు. జనరల్గా ఏంటంటే మామూలుగా మెడికల్ షాప్కి వెళ్ళి కడుపు నొప్పి ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడం, నొప్పి తగ్గే తలనొప్పి ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడం, అవి వాడకూడదు. కౌంటర్ ట్యాబ్లెట్స్ అవి వాడకూడదు. ఆయుర్వేదంలో మందు వికటించే అవకాశం లేదు, రియాక్షన్స్ వచ్చే అవకాశం లేదు. మీరు ఇందాక క్వశ్చన్ లేవనెత్తారు, ఏంటి మందు ఏమన్నా ప్రభావం చూపిస్తుందేమో ప్రెగ్నెన్సీ పైన, రానున్న కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయేమో. అలాంటి ఇబ్బందులు ఏవి ఎదురుకావు. సేఫ్ సైడ్ మెడిసిన్ అన్నమాట. ఏ మహిళలైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు బిఫోర్ ఆర్ బై ఆఫ్టర్ మెన్సెస్, అంటే మెన్సెస్ నడుస్తున్న టైంలో, అట్ ద టైమ్ ఆఫ్ మెన్స్ట్రల్ టైం వస్తున్నటువంటి బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, స్టమక్ పెయిన్ అవ్వచ్చు, హెడేక్ అవ్వచ్చు, ఇలాంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు. అవి బయటపడడానికి తప్పకుండా మా లాంటి ఆయుర్వేద వైద్య నిపుణుల్ని సంప్రదించాలి. సంప్రదిస్తే వాళ్ళ యొక్క సమస్యల్ని బట్టి ఔషధాలు సూచించడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఏంటంటే మెన్స్టోఫెన్ అనే మంచి ట్యాబ్లెట్స్ ఉన్నాయి మార్కెట్లో. 6 days వరకు వాడిపిస్తూ ఉంటాం. పూర్తి నొప్పి తగ్గిపోతుంది. సపోర్టివ్ డ్రగ్స్ దాంతోపాటు ఏదైనా అవసరం ఉంటే ఇవ్వడం జరుగుతుంది. ఆయుర్వేదంలో ఏ సమస్య ఎటువంటి పరిష్కార మార్గంలో తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.